ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో ఉన్న అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయం భారతదేశంలోని అత్యంత పురాతనమైన మరియు ప్రసిద్ధమైన సూర్య క్షేత్రాలలో ఒకటి. ఈ దేవాలయ చరిత్ర, రథసప్తమి విశిష్టత తెలుసుకుందాం. ద్వాపరయుగంలో బలరాముడు ఇక్కడ 5 శివాలయాలను ప్రతిష్ఠించాడు. ఒకసారి దేవేంద్రుడు ఇక్కడి ఉమారుద్ర కోటేశ్వరస్వామిని దర్శించుకోవడానికి అర్ధరాత్రి సమయంలో రాగా నందీశ్వరుడు అడ్డుకున్నాడు. దేవేంద్రుడు బలవంతంగా వెళ్లాలని ప్రయత్నించగా నంది తన కొమ్ములతో ఇంద్రుడిని బలంగా తన్నింది. ఆ దెబ్బకు ఇంద్రుడు ప్రస్తుత అరసవల్లి ఉన్న ప్రాంతంలో స్పృహ తప్పి పడిపోయాడు. ఆ సమయంలో సూర్యభగవానుడు ప్రత్యక్షమే ఇంద్రుడికి స్వప్నంలో కనిపించి తన విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించమని కోరాడు. అలా ఇంద్రుడు స్వయంగా తన వజ్రాయుధంతో ఇంద్ర పుష్కరిణిని త్రవ్వి సూర్యదేవుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించాడని చరిత్ర చెబుతోంది. క్రీశ 7వ శతాబ్దంలో కళింగ రాజైన దేవేంద్రవర్మ ఈ ఆలయాన్ని నిర్మించినట్లు శాసనాలు చెబుతున్నాయి. రథసప్తమిని సూర్య జయంతిగా జరుపుకుంటారు. అరసవల్లిలో ఈ పండగ అత్యంత వైభవంగా జరుగుతుంది. ఏడాది పొడవునా స్వామివారు బంగారు కవచంతో అలంకరించబడి ఉంటారు. కాని కేవలం రథసప్తమి రోజున మాత్రమే కవచం లేకుండా స్వామివారి నిజరూప దర్శనం భక్తులకు లభిస్తుంది. రథసప్తమి రోజు తెల్లవారుజామున స్వామివారికి చేసే క్షీరాభిషేకం చూడటం ఒక పరమ పవిత్రమైన అనుభూతిగా భక్తులు భావిస్తారు. సూర్యుడిని ఆరోగ్య ప్రదాత అంటారు. ఈ రోజున అరసవల్లిలో స్వామిని దర్శించుకుంటే చర్మ వ్యాధులు, నేత్ర సంబంధిత సమస్యలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ ఆలయ నిర్మాణం ఎంత అద్భుతంగా ఉంటుందంటే ప్రతి సంవత్సరం 2 సార్లు మార్చి 12 నుంచి 9 మరియు అక్టోబర్ 4 నుంచి 1 తేదీల్లో సూర్యోదయ సమయంలో సూర్యకిరణాలు నేరుగా గర్భగుడిలోకి ప్రవేశించి మూలవిరాటు పాదాలను స్పృశిస్తాయి. ఆ కిరణాలు నెమ్మదిగా పాదాల నుండి శిరస్సు వరకు వ్యాపిస్తాయి. ఇక్కడి సూర్యనారాయణ స్వామి విగ్రహం 5 అడుగుల ఎత్తు ఉండి ఒకే నల్లటి గ్రానైట్ శిలతో చెక్కబడింది. స్వామివారు చేతుల్లో పద్మాలు కలిగిన రూపంలో 7 గుర్రాలు పూంచిన రథంపై నిలబడి ఉంటారు. ఇక్కడ సూర్యుడు ప్రధాన దైవం అయినప్పటికీ వినాయకుడు, పార్వతి, విష్ణువు మరియు శివుడు కూడా ఒకే పీఠంపై కొలువై ఉంటారు. దీనిని పంచాయతన సంప్రదాయం అంటారు. ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం శిథిలావస్థకు చేరి పూజలు ఆగిపోయాయి. కాని దేశంలో నిరంతరం పూజలు మరియు ఉత్సవాలు జరిగే అతిపెద్ద సూర్యక్షేత్రం అరసవల్లి మాత్రమే. ఆలయం ఎదురుగా ఉన్న కోనేరులో స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. ఇంద్రుడు తన వజ్రాయుధంతో దీనిని నిర్మించాడని పురాణగాథ. ఇలాంటి మరిన్ని చారిత్రక కథలు తెలుసుకోవడానికి వీడియోకి లైక్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.